విజయనగరం రాజకీయాల్లో మాటల తోటాలు పేలుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కింది. భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆరోపణలు ఖండిస్తూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొండపల్లి. పార్టీ అధ్యక్షులు భీమవరం రావడం, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపరుస్తూ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి మనందరం కూడా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైన గౌరవం కలిగినటువంటి వ్యక్తులు ప్రజలకి మెసేజ్ ఇచ్చేలాగా నడుచుకోవాలి. మరి ఆయన నోటంటే ఎందుకు ఆ రకంగా మాటలు వస్తున్నాయనే సంగతి చాలా బాధాకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మనందరం కూడా ఆయన్ని వాళ్ళ పార్టీని ప్రశ్నించాలి. ఎందుకంటే విలువలతో కూడినటువంటి రాజకీయం ఈరోజు మనందరం కూడా చేయాలి, మార్చాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఉన్నతంగా మాట్లాడతారు. ఒకవేళ ఎవరి మీద క్రిటిసైజ్ చేసినా కూడా దానికి కారణం కూడా చెప్పి మాట్లాడతారు. ఈరోజు వచ్చి భీమవరం వచ్చారు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతా అన్నారు. రొయ్యల రైతులు, ష్రింప్ కల్టివేషన్ చేసినటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడతాను. అది ఏంటి అసలు, కారణం ఏంటి, ఏ రకంగా వచ్చారు, ఎందుకు వచ్చారని కూడా